హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మంది మాటలేంటి మార్వానం పోతే ఇంటికి వచ్చేసరికి ఇల్లు గుల్లైందని ఒక సామెత అనమాట తెలంగాణలో. చంద్రబాబు మాటలు నమ్మి ఇప్పుడు కూటమి నేతలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అనమాట. ఈ కూటమితో చంద్రబాబుతో జతగలిస్తే ఏమవుతుంది అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఒకవైపు పెన్షనర్లు, ఇంకోవైపు రేషన్ కార్డు లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్ళి బియ్యం తెచ్చుకోలేక, పెన్షన్లు తెచ్చుకోలేక క్యూ లైన్లలో ఎండల్లో నిలబడి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో చిచ్చు రాజేసింది అనమాట. చంద్రబాబు అండ్ ఆయన టీం చేసిన దిక్కుమాలతనం, దగులుబాజీతనం ఏదైతే ఉందో నిన్న బీజేపీ చివాట్లు పెట్టింది. ఈ రోజు జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా టీడీపీ నిర్వాహకం మీద కుక్క తిట్లు తిరుగుతా ఉన్నారంట. పోయి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం ఏంది, ఆయన ఇట్లాంటి వ్యవహారాలు చేసుడేంది. ఎప్పుడో ఫిబ్రవరి 25వ తారీఖున ఈ వాలంటీర్ వ్యవస్థను అరికట్టాలి, వీళ్ళు వైసీపీకి ఊడిగం చేస్తున్నారు, వైసీపీకి స్లీపర్ సెల్స్ గా మారుతున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నది. వాలంటీర్లను బార్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న డివైజులన్నిటిని కూడా సరెండర్ చేయాలని చెప్పి సర్కులర్ జారీ చేసింది. కథం పచ్చపత్రికలలో సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఇక వైసీపీ కూసాలుగా తెలినాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారానికి దూరం అయిపోతుండే, మాకు 175కు 200 సీట్లు వస్తాయని కళ్ళగన్నారు వీళ్ళంతా. తీరా ఒక రోజు మారేసరికి నిన్న ఏప్రిల్ 1 రోజు ఫూల్స్ చేసిరు అందరినీ కలిపి. వీళ్ళు ఒక రోజు తిరిగేసరికి మళ్ళీ ఇదే టీడీపీ టీం సిఎస్ జవహర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు, వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటారో ఇంకేం చేస్తారో టీడీపీకి మాత్రం బ్లేమ్ కావద్దు అని చెప్పి మళ్ళీ వినోపాలు. సిగ్గనేది ఉందా ఏమన్నా? అసలు ఎవరిని అడిగి మీరు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద పెన్షన్ లాపమని చెప్పి కంప్లైంట్ ఇచ్చిర్రు అని చెప్పి ఈయన మీద చంద్రబాబు మీద నేను గుస్సాయినరు అని చెప్పి మనమే ఒక స్టోరీ చేసినాం మైరా మీడియాలో ఎక్స్క్లూజివ్గా. ఈరోజు ఆ వంతు జనసేనది అనమాట. మొన్న పిఠాపురంలో 3 రోజుల పాటు యాత్ర చేసిన, సుడిగాలి పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ ఈ పెన్షన్ల వ్యవహారం మీద ఇప్పటిదాకా పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఎవరిని మాట్లాడదని కూడా అంటున్నారంట. అదే బూమ్రాంగ్ అయ్యేటట్టుంది ఇది అని చెప్పి ఎవరిని మాట్లాడనిస్తలేరంట, కంట్రోల్ చేస్తున్నారు. మాట్లాడితే మళ్ళీ అది కూడా నెగిటివ్ అవుతుంది, ఎట్ట ఏది ఉంటే అట్ట అవుతుంది. ఇంకా మనం కూటమి ఇంకా కూసాలు కదిలినట్టే, అధికారం లేదు కదా, కనీసం ఆశించిన సీట్లు కూడా వచ్చేటట్టు లేదు అన్నాడు కదా. ఇట్లాగూ 98% విన్నింగ్ రేషియో, స్ట్రైక్ రేటు కొడతామని చెప్పి మాట్లాడింది కదా. ఇప్పుడు 1-2 సీట్లు కూడా వచ్చేటట్టు లేదని చెప్పి వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతున్నారంట. దీనికి అంతటికీ కారణం ఈ చంద్రబాబు నాయుడే అని చెప్పి వాళ్ళ ఆందోళన. ఇప్పుడు తీరా అంటే ఫస్ట్ పొత్తు పెట్టుకున్నప్పుడు ఆలోచించాల్సింది, ఇప్పుడు తీరా అంటే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఏదో అంటారు కదా, లేని టీడీపీని, అసలు మొత్తం 100 అడుగుల లోతు పడిపోయిన టీడీపీని నేనే లాక్కొచ్చినని చెప్పి జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ చెప్తా వచ్చిండ్రు. ఇప్పుడు ఆయననే అందరినీ కలిసి కూటమి కట్టి బంగాళాఖాతంలో కలిపేసినట్టు అయిందనమాట. దీని మీద ఇప్పుడు తీవ్రమైన అంతర్మదనం స్టార్ట్ అయిందనమాట. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ప్రయత్నం చేసిన సందర్భంలో దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు అండ్ ఆయన గ్యాంగ్ ఎట్లాంటి పని చేసింది అన్నది ఇప్పుడు పూసకు వచ్చినట్టు అర్థమైపోయింది అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. సో దీంతో కక్కలేక మింగలేక కూటమి నేతలందరూ కూడా జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితికి వచ్చింది అన్నట్టు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో కూటమి మధ్యలో నలుగుతున్న వ్యవహారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.